హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు సిపిఐ నారాయణ. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని అక్రమంగా నిర్మించారని, నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి చెరువు నిర్మించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పులిపై సవారీ చేస్తున్నారని, సవారీని మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందన్నారు నారాయణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి వైఖరిలో జైలుకి భూకామందాలు పోవాలి, లేదా వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి జైల్లోనే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళందరూ కలుస్తారు, డబ్బులు ఉండేవాళ్ళు, ఏదో తెలియదు. అందులో కృష్ణాష్టమి రోజున జైలు బాగా చేయమని కోరుతా ఉన్నా. ఎన్ కన్వెన్షన్ కూల్చినారు, అడిగి మేము ముడిపోయి చూసాం. అది హైదరాబాద్ నడిబొట్టున ఉంది, 10 ఎకరాలు చెరువు. అది దానిలో నాగార్జునకి రాజశేఖర్ ఉన్నప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు లీజుకి ఇచ్చేట్టున్నాడు. దాన్ని అడ్డాగా తీసుకొని చెరువుని సగం పూడ్చి మొత్తం కన్వెన్షన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారు చేస్తున్నాడు. పులి మీద సవారు చేస్తే మధ్య దిగేస్తే పులి తినేస్తుంది, దిగకూడదు. అది మామూలు సవారి అంటే అడవిలో తీసుకెళ్తుంటారు, అడవిలో తీసుకెళ్తూ జనంలోకి తీసుకెళ్తారు. ఆ సవారి కంటిన్యూ అయితే జనంలోకి తీసుకెళ్తారు. అప్పుడు జనం సపోర్ట్ మోడీ రేవంత్ రెడ్డికి వస్తుంది. భయపడి దిగారనుకో ఈ ల్యాండ్ లార్డ్ తినేస్తారు.